ఈరోజు మనం ఉల్లిపాయ చిన్న పచ్చినెత్తళ్ళతో గుండెకూర చేద్దాము. గుండెకూర అని ఎందుకన్నానంటే, జనరల్‌గా పచ్చినెత్తళ్ళు కూర చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయన్నమాట. పచ్చివి కదా! బట్ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. చాలా బావుంటాయి. ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఫ్యామిలీ హోమ్ రెసిపీస్. ఫస్ట్ నేను ఇక్కడ చిన్న నెత్తళ్ళు తీసుకొని క్లీన్ చేయించి, శుభ్రంగా 2, 3 సార్లు కడిగి, అందులో పసుపు, ఉప్పు వేసి ఒకసారి ఇలా కలపాలనమాట. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ అనమాట. ఇందులో జీలకర్ర ఒక అర స్పూను, ఆవాలు ఒక అర స్పూను. ఆవాలు చిటపటలాడినంత వరకు ఉంచి చిటపటలాడాక 3-4 వరకు పచ్చిమిరపకాయలు మజ్జిగ కట్ చేసి ఇలా వేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. లేదంటే ఒక మోస్తరు సైజు 3 ఉల్లిపాయలైనా సరిపోతాయి. అర కేజీ నెత్తళ్ళు కదా! 2 పెద్ద ఉల్లిపాయలైతే సరిపోతాయి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి నెత్తళ్ళు ఇందులో వేసేసి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అడుగు నుంచి కలుపుకోవాలి. ఈ నెత్తళ్ళు పట్టుకుంటేనే విరిగిపోతూ ఉంటాయన్నమాట. సో, మనం కుక్ చేస్తే ఇంకా విరిగిపోతాయి కదా! ఇందులో జీలకర్ర పొడి ఒక అర స్పూను, ధనియాల పొడి 1.5 స్పూను, కారం 1.5 స్పూను వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. మీడియం హీట్‌లో ఉంచి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు నెమ్మదిగా మగ్గించుకోవాలి. చిన్న మంట పెట్టండి. ఇలా 5 నిమిషాల తర్వాత మగ్గింది చూడండి. సో, ఈ రకంగా మనం నెమ్మదిగా పైకి ఆయిల్ తేలింది కదా! ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని నెమ్మదిగా కలుపుకొని దించేసుకోవడమే. అంతేనండి. చాలా ఈజీ కదా! దీనిపైన కరివేపాకు, కొత్తిమీర కూడా మీరు చల్లుకోవచ్చు. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్స్ట్రార్డినరీ టేస్టీగా ఉంటుంది. పచ్చినెత్తళ్ళలో మధ్యలో ఒక సన్నని చిన్న ముళ్ళుంటుంది. జనరల్‌గా దాంతో పాటు తినేస్తూ ఉంటారు. అయితే చిన్న పిల్లలకి గాని పెట్టినట్లయితే పెద్దవాళ్ళ దగ్గరుండి జాగ్రత్తగా ముళ్ళు తీసి పెట్టాలి. నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి.